ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణస్ గ్యాలరీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి మైరాకి అన్నప్రాసన చేసిన వీడియో. దానికి ఏమేమి తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది, అన్నీ అండర్ బడ్జెట్లోనే ఉంటాయి. ఫుల్ డీటెయిల్స్ని అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇది వచ్చేసరికి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కోసం అయితే యూజ్ చేసిన కర్టెను మీషో నుంచి తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసరికి 370 రూపీస్ పడింది. నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ కోసం డెకరేషన్ కోసం ఇంకో సెట్ని కూడా తీసుకున్నాను. అది శుభ అన్నప్రాసన అని ఉంటుంది కదా, ఆ వుడ్ డెకరేషన్ అయితే తీసుకున్నాను కానీ నాకు ఎందుకో ఆ బ్యాక్ డ్రాప్కి సెట్ అవ్వదు అనిపించింది. అందుకని దాన్ని అయితే యూజ్ చేయలేదు. అలాగే ఇందులో ఇంకొన్ని ఐటమ్స్ కూడా ఇచ్చారు. అవి కూడా కొన్ని అంత ఎక్కువగా వేస్ట్ అనిపించింది నాకు. ఒక 4 ఐటమ్స్నేమో యూజ్ చేశాను, మిగిలినవన్నీ పక్కన పెట్టేశాను. అనవసరంగా ఆర్డర్ పెట్టాను అనిపించింది. నాకైతే సెట్ అవ్వదు అనిపించింది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, అవసరం ఉంటేనే ఆర్డర్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్నప్రాసన చేసినప్పుడు బేబీతో కొన్ని ఐటమ్స్ని అయితే పట్టుకొని ఇస్తారు కదా, అంటే బుక్, టాయ్స్, గోల్డ్ అవి అయితే పెడతారు కదా పట్టుకోవడానికి. అవి ఎలా పట్టుకునే కన్నా అవి పట్టుకుంటే మీనింగ్ కూడా ఉంటుంది. అంటే బుక్ పట్టుకుంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్, అలాగే కత్తి పట్టుకుంటే డూ ధర్మ, అవన్నీ మీనింగ్స్ అయితే నేను కొన్ని కలెక్ట్ చేసుకుని అవైతే ఇలా అయితే ప్రింట్ తీయించుకున్నాను. ఇది ఎలా తీసానంటే, నేనైతే కలర్ పేపర్స్ని తీసుకున్నాను. కలర్ పేపర్స్ తీసుకుని ఈ షేప్ అనేది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఎడిటింగ్లో ఆ షేప్లోనే ఈ డూ ధర్మ అని అయితే ప్రాంప్ట్ వచ్చేలాగా టైప్ చేసుకున్నాను. అదే ప్రింట్ని కలర్ పేపర్ మీద తీయించేసాను. మీకు ఇవి కావాలంటే నా దగ్గర PDF ఉంది, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. కుదిరితే కావాలంటే అక్కడ చెక్ చేసేయండి. సేమ్ ఇప్పుడు ఇది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లోనైతే చుట్టూ ఉన్న ఎక్స్ట్రానంతా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇది ఇలా స్టిక్లో అయితే పెట్టడానికి అయితే బ్యాక్ సైడ్ ఒక స్టిక్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే గ్లూతో అయితే ఇది బ్యాక్ సైడ్ స్టిక్ వచ్చేలాగా అంటించేసుకున్నాను. ఇలా అయితే వీటిని రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వీటిని కప్స్లో తినే పప్పులు వేసి వాటిలో పెడదామనుకుంటున్నాను, స్టాండ్స్ లాగా. నెక్స్ట్ ఇప్పుడైతే ఐటమ్స్ పెట్టడానికి ఫ్లవర్స్తో డెకోర్ చేస్తున్నాను. ఇలా సింపుల్గా వీటి మధ్యలో ఐటమ్స్ని అయితే పెట్టేశాము. నెక్స్ట్ చెప్పా కదా పప్పుల్లో ఆ స్టిక్స్ని పెడదామనుకుంటున్నానని. దానికోసం అయితే నేను పల్లీలు, శనగపప్పు, బొబ్బర్లు, అలాగే పెసరపప్పు, మినపప్పునైతే తీసుకున్నాను. ఇప్పుడు వీటిలో అయితే ఆ స్టాండ్స్ని అయితే పెట్టేశాము. ఇక్కడ ఐటమ్స్ వచ్చేసరికి టోటల్ 6 ఐటమ్స్ అయితే పెట్టాము. ఒకటి వచ్చేసరికి భగవద్గీత, నైఫ్, గోల్డ్, మనీ, ఫుడ్, టాయ్స్. నెక్స్ట్ ఫుడ్లోకి వచ్చేసరికి ఫ్రూట్స్ని, యాపిల్స్ని అయితే పెట్టాము. ఈ విధంగా అయితే ఈ 6 ఐటమ్స్ని అయితే ఇలాగ అరేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ అలాగే సైడ్స్ కూడా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసాము. అక్కడ వచ్చేసరికి మీషో నుంచి తీసుకున్న శుభ అన్నప్రాసనలో వచ్చినవి అయితే అక్కడైతే యూజ్ చేసాము. చెప్పా కదా అన్నీ యూజ్ చేయలేదని. ఒక 4 ఐటమ్స్ మాత్రమే యూజ్ చేశాను. ఇంకా పెట్టచ్చు, బట్ నాకు అక్కడైతే ప్లేస్ అయితే లేదు, సో అందుకని నేనైతే పెట్టలేదు. ఇవైతే చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. క్యూట్గా ఉన్నాయి. సేమ్ మా మైరా లాగే ఉన్నాయి. వీటినైతే మైదా, ఆట, పిండిల్లో అయితే వేసి పెట్టాము. సో ఇలా అయితే వీటిని అయితే అరేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ కార్నర్స్లో అయితే అట్రాక్టివ్గా ఉండడానికి అయితే కొన్ని రోజ్ పెటల్స్ని అయితే వేసాము. 2 కార్నర్స్లోని వేసుకున్నాము. అలాగే ఫ్రంట్లో కప్స్లో ప్రాంప్ట్స్ పెట్టాం కదా, అక్కడైతే కప్స్ చుట్టూ కూడా కొన్ని రోజ్ పెటల్స్ని అయితే చుట్టూ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్లో ఇంకా ఫ్లవర్స్ అయితే ఉంటే ఫ్రంట్లో ఈ బంతి పువ్వులతో మైరా అనే నేమ్ని అయితే అక్కడైతే వేసుకున్నాను. ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. డెకరేషన్ అనేది ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అండ్ అలాగే కామెంట్ చేసేయండి. ఫైనల్గా ఇప్పుడైతే డెకరేషన్ ఓవరాల్ లుక్ అయితే చూసేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి. అలాగే మైరా మోర్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పరమన్నం అయితే తినిపిస్తున్నాము. అసలు ఫస్ట్ అయితే మేము మైరాని మేము మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే పరమన్నం అయితే ముట్టించేసాము. ఎందుకంటే ఆ రోజుతో 6th మంత్ అయితే వచ్చేస్తుంది. మేము 5th మంత్లోనే ఈ అన్నం అయితే పెడతాము, అందుకని ఆ రోజు అయితే పెట్టేశాము. ఇంకా అప్పుడు హడావుడిగా ఉండడం వల్ల చేయడానికి అయితే అవ్వలేదు. అందుకని ఇప్పుడైతే మరలా చేసి ఒకరోజు మంచి రోజు అయితే చూసుకుని ఈరోజు అయితే చేస్తాము. ఇక్కడ చూసారు కదా, అసలు ఇది ఆవు పాలు కదా అని పెట్టకూడదని చాలా తక్కువ పెడుతుంటే ఆ స్పూన్ మీదకి అయితే తెగ వచ్చేస్తుంది. అది ఇంకా వెనక్కి తీసేసాను నేనైతే.
ఇప్పుడైతే ఈ ఐటమ్స్ని అయితే పట్టుకోవడానికి అయితే పడుకోబెట్టాము. అక్కడ పడుకోబెట్టిన తర్వాత దానికి అసలు ఏం అర్థం కావట్లేదు, ఏంటా ఇవన్నీ ఏంటా అని వింతగా అన్నీ చూస్తుంది. ఫ్రంట్ నుంచి వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు పిలుస్తున్నా కూడా అసలు ఏం అర్థం కావట్లేదు దానికి. పాపం అసలు ఏంటా ఇది, నాకు ఎందుకు ఇది అన్నట్టుగా అయితే పెట్టింది ఫేస్. అసలు మైరా ఏం పట్టుకుని ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడే గెస్ట్ చేసి కామెంట్ అయితే చేసేయండి. మేమైతే బుక్ పట్టుకుంటే బాగుంటుందని బుక్ పట్టుకోమ్మా అయితే అని చెప్తున్నాను. ఇక్కడ అదే చెప్తున్నాను తనకి, బుక్ పట్టుకోమ్మా అని. ఇది పట్టుకున్నాం అనుకో చదువు వస్తుంది, చదువు వచ్చింది అనుకో అన్ని డబ్బులు అన్నీ వస్తాయి నీ దగ్గరికి. ఇది పట్టుకోయే, ఓకేనా? సరేనా? ఇప్పుడు పడుకోబెడతాను, ఇది పట్టుకో. చాలాసేపు అలా చూస్తూనే ఉండిపోయింది, అసలు ముందుకు రావట్లేదు, అక్కడే అలా ఉండిపోయింది. అసలు ఇలా అయితే అయ్యే పని కాదని ముందైతే పరవన్నం చూసి వచ్చింది కదా అని ఆ పరమాన్నం తీసుకొచ్చి అక్కడైతే పెట్టాము. సో దాన్ని చూసి అయితే కొంచెం అయితే కదిలింది, కొంచెం ముందుగా అయితే వచ్చింది. ఏం పట్టుకుని ఉంటుంది అనుకుంటున్నారు? గెస్ట్ చేసారా? మేమైతే బుక్ పట్టుకుంటుందని అయితే చాలా అనుకున్నాము, బట్ బుక్ అయితే పట్టుకోలేదు ఫస్ట్ అయితే. మేము పెట్టేటప్పుడే అనుకున్నాము రెడ్గా పెద్దగా ఉంది కదా, ఇది వీటి దగ్గరికి వస్తుందని అయితే అనుకున్నాము. ఫస్ట్ అయితే యాపిల్స్ పట్టుకుంది. టోటల్ 3 టైమ్స్ అయితే పెట్టాము. 3 టైమ్స్లో ఫస్ట్ టైం అయితే యాపిల్స్ పట్టుకుంది. అవి తీసేయాలంట, అవి తీసి పక్కన పెట్టి మరలా సెకండ్ టైం అయితే పెట్టాము. తర్వాత అలాగే థర్డ్ టైం కూడా పెట్టాము. సెకండ్ టైం థర్డ్ టైం ఏం పట్టుకున్నది అనేది చూసేయండి. ఇలా అయితే మైరా అన్నప్రాసన అయితే కంప్లీట్ చేసేసాము. ఎలా ఉంది వీడియో మొత్తం, ఎలా అనిపించింది మీకు? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్. అలాగే మైరా మోర్ వీడియోస్ని చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ని అయితే యాడ్ చేస్తున్నాను, అవి కూడా ఎలా ఉన్నాయో చూసేయండి. సరే మరి అయితే మరలా కలుద్దాం, అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.